9:30 సమయంలో ఇది జరిగింది. 9:30కి చేశాడు. చేసిన తర్వాత వాళ్ళ నాన్న 12:50కి వాళ్ళ నాన్న ఇంటికొచ్చాడు. అంటే 3:30 గంటల పాటు ఆ అమ్మాయి కేవలం చిన్న చిన్న గాయాలే అయినాయి అని పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే వాడు చాలా లీన్‌గా ఉన్నాడు. పొడిచినప్పుడు ఎక్కువ లోతు పోలేదు. తక్కువగానే గాయాలయ్యాయి. బట్ గాయాలైనా కూడా ఎక్కువ సేపు ఆ అమ్మాయి అలాగే ఉండిపోవటం వల్ల బ్లీడింగ్ అయిపోయింది. మొత్తం బెడ్ అంతా కూడా బ్లీడింగ్ అయిపోయింది. మొత్తం బెడ్ షీట్స్ అంతా దారుణంగా తడిచిపోయాయని పోలీసులు చెప్తున్నారు. సో ఆ బ్లీడింగ్ అవటం వల్లే అమ్మాయి చనిపోయినటువంటి సిచ్యుయేషన్ ఉంది. అదే అమ్మాయి గనక హాఫ్ అన్ అవర్ లోపు హాస్పిటల్‌కి గనక షిఫ్ట్ చేయగలిగితే ఎలాంటి ప్రమాదం లేకుండా మేబీ బయటపడేదేమో అమ్మాయి, సేవ్ అయ్యేది. కానీ అమ్మాయి దగ్గర ఫోన్ లేదు. ఆ అమ్మాయి బయట వాడు గడిపెట్టేశాడు. బయటకు వచ్చే పరిస్థితి లేదు. అమ్మాయి దగ్గర ఏమీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఎలాంటిది కూడా లేదు. కనీసం ఫోన్ ఏమైనా ఉండింటే వాళ్ళ అమ్మకో నాన్నకో ఫోన్ చేసి అమ్మాయి అమ్మా అన్నా కూడా వాడి సిచ్యుయేషన్ అర్థం చేసుకునేవాళ్ళు. ఓకే, ఏదో జరిగిందని చెప్పి ఇమ్మీడియట్గా రావడానికి ఉండేది. ఎందుకంటే 12:30 వరకు వాళ్ళ తమ్ముడు స్కూల్కి వెళ్ళిపోయాడు. ఆ పిల్లోడికి బాక్స్ పెట్టి వెళ్ళిన వాళ్ళ అమ్మ లంచ్ బాక్స్ ఇమ్మని చెప్పి వెళ్తే ఈ అమ్మాయి 12:30కు కూడా లంచ్ బాక్స్ ఇవ్వలేదు. కాబట్టి ఆ స్కూల్ నుంచి వాళ్ళ నాన్నకు ఫోన్ వచ్చింది, మీ అబ్బాయికి లంచ్ బాక్స్ రాలేదని. అప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి లంచ్ బాక్స్ ఇవ్వలేదంట. అంటే వాళ్ళ అమ్మ కింద ఉన్నటువంటి ఒక ఆమెకు ఫోన్ చేసి అమ్మ ఒకసారి చూడు మా అమ్మాయి వెళ్ళలేదంట స్కూల్కి. అంటే ఆమె వెళ్ళి చూసింది, కానీ బయట గడిపెట్టుంది. దాంతో ఆమె అక్క గడిపెట్టేసి ఉంది, బయట ఎవరు లేరని చెప్పిందంట. కానీ అది కూడా 12:30, 12:40 టైంలోనే జరిగింది. అంటే అప్పటికే అమ్మాయి 3 గంటల నుంచి కొట్టుకొని చనిపోయి ఉండాలి. తర్వాత 10 నిమిషాల గ్యాప్లోనే వాళ్ళ ఫాదర్ వచ్చేసారు. అప్పటికి అమ్మాయి చనిపోయి ఉంది.